అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. అంబటి రాంబాబు. హా, అంబటి రాంబాబు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్న మాట గుర్తొస్తూ ఉంటది అనమాట. ఆయనని ఆంబోతు రాంబాబు అంటారు. ఏనాటికైనా ఎప్పటికైనా ఈయన నేను ఆంబోతు రాంబాబుని కాదు అంబటి రాంబాబునని ఏనాడైనా నిరూపించుకుంటాడేమో అనుకున్నాను. లేదు, నేను ఆంబోతు మాదిరే ఉంటానని చెప్పి నేను నడి రోడ్డు మీదకి వచ్చి ఆంబోతు మాదిరి రెంకలేసినప్పుడే అర్థమైపోయింది. ఆ పేరుని మీరు ఎంత ఓన్ చేసుకొని అందులోనే ఉంటాను అని అనే దానికి ఫిక్స్ అయిపోయారు. ఆ పేరు కావాలని మీరు ఫిక్స్ అయిపోయారు. అయినా నాకు మిమ్మల్ని ఏం లాభంలే, మీ నాయకుడు అనాలి. మీ అధినాయకుడే మారట్లేనప్పుడు కింద ఉన్న క్యాడర్స్ ఎట్లా మాట్లాడతారు? మీ అధినాయకుడేమో రప్ప తలలు నరుకుతా అంటారు, మీరేమో రోడ్లెక్కి రంకెలేస్తానంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ కూర్చోక దానికి అంకెలు మార్చేశారు 150 నుంచి 11 వరకు. ఆయన మీ బుద్ధి మారుతుందా అంటే అస్సలు అబ్బే మేము మారేదేలే అన్నట్టుంది మీ పనితీరు. నాకు తెలియక అడుగుతా, ఇప్పటివరకు మీ జెండా గురించి మాట్లాడినా, మీ అజెండా గురించి మాట్లాడతా, మన అజెండా గురించి మామూలుగా ఆంధ్ర అజెండా గురించి మాట్లాడతా. మీ ప్రభుత్వ హయాంలో రాంబాబు గారు మీకు ఇచ్చిన శాఖ ఏంది? ఇరిగేషన్ మినిస్టర్. ఏనాడైనా వచ్చి మీరు ఇరిగేషన్ గురించి మాట్లాడింది, మీడియా ముందు వచ్చి మాట్లాడింది ఏమైనా ఉందా? మీ పనితీరు ఏమన్నా బాగుందా? పోనీ మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండొచ్చి సినిమా రివ్యూలు ఇచ్చిన రోజులు ఉన్నాయి, అర్థమవుతుందా? మీ ఇరిగేషన్ శాఖకి ఒక ఇరిటేషన్ తెప్పించే మాదిరి మీ పనితీరు ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ అని చూసారా? ఒక ఇన్స్పైరింగ్ లీడర్గా ఉన్నారు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు. పనితీరు అంటే అట్లా ఉండాలి. పోలవరం ప్రాజెక్టు గురించి మీడియా ముందుకు వచ్చి ఆయన ఆ అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు వెళ్తుంది, ఆ పని ఎక్కడి వరకు వెళ్ళింది అన్న దాని గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. కానీ మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి సినిమా రివ్యూలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. మీరు వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఏం మనుషులయ్యా మీరు అసలు? ఇంకా మీ మాట తీరులు కానీ మీ బుద్ధులు కానీ అసలు ఇంకా మారవా? మీ ప్రభుత్వ హయాంలో బూతులు మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారు. దానికి సమాధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ అంకెలు మార్చేశారు. అయినా నాకు తెలియక అడుగుతాను, నాయకుడిగా లక్షణాలు అసలు మీ నాయకులకే ఉండవా? మీ కిందన్న కార్యకర్తలకి ఏం నేర్పిస్తారు? ఈరోజు జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ లేని కార్యకర్తల దగ్గరికి సమస్య కోసం వెళ్ళినా కూడా పరిష్కరించే దిశలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వహిస్తూ ఉంది. ఇటు నారా లోకేష్ గారి నాయకత్వం అసలు వెరీ ఇన్స్పైరింగ్. యువతరానికి వాళ్ళకి ఏం అవసరం అని చెప్పి ఆ మాదిరి మీటింగ్స్ పెట్టి ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎలా వెళ్ళాలి, దానికి ఎంత ముందుకు తీసుకెళ్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే దిశలో ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళు తీసుకున్న శాఖలకి సంబంధించి వాళ్ళ పనితీరు ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? ఎన్ని బూతులు మాట్లాడారు, ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి వర్యుల గురించి లకారాలతో మాట్లాడుతున్నారా? మీలాంటి నాయకత్వాన్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటారా? మాకు కూటమి ప్రభుత్వమే కావాలి అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టుకొని కూర్చున్నారు. ఈరోజు ఒక బాధ్యత గల ఒక పరిపాలన చేసే నాయకులు మాత్రమే మాకు కావాలి. అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు అర్థమవుతుందా? ఇలా రోడ్డెక్కేసి రంకెలేసేసి ఏవో మనుషుల్ని కురమాయించేసుకొని ఏవేవో చేసేస్తానంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీ ఆటలన్నీ ఎప్పుడూ ముగిసిపోయినాయి. మీ ఆటలన్నీ చూసేశారు. మీకు ప్రభుత్వం మీ చేతిలో పెట్టినప్పుడే ఏమీ చెయ్యలేని చాతకాని దద్దమ్మల్లా కూర్చున్నారు మీరు. అర్థమవుతుందా? ఈ రోజు వచ్చి లకారంతో మాట్లాడేసి మీరు ప్రశ్నించేస్తే అయిపోతుంది, ఇలా బూతులు తిడితే అయిపోతుంది అనుకుంటే పని అవ్వదు. గుర్తుపెట్టుకోండి.